వారు ఇంకా అనేక మందికి ప్రేరకులుగా నిలిచారు. ఈ సదుద్దేశంతో జర్నలిస్టుల సంక్షేమానికి నడుం కట్టాలి అనే భావనతో వారు ముందుకొచ్చారు, మనతో కలిశారు. వారిని ఈ సందర్భంగా మొదటగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తాడూరి కరుణాకర్ గారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, సభకు నమస్కారం. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి శ్రమ తీసుకుని వచ్చిన వివిధ ప్రాంతాల జర్నలిస్టు మిత్రులందరికీ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ పక్షాన నేను స్వాగతం పలుకుతా ఉన్నా. మనం శుభ కార్యక్రమాలకు ఆదిదేవుడైన గణేశుణ్ణి మొదట కొలుస్తాం. మన పండుగలకి వల్ల మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగ రోజు మీ అందరినీ ఇబ్బంది పెట్టాల్సి వచ్చినందుకు ముందుగా మన్నించాలని కోరుతూ, వాస్తవానికి ఈరోజు ఈ పండుగ వాతావరణం ఇది లేకపోతే ఇక్కడ పరిస్థితులు మరోలా ఉండేవి. ఇవాళ మనం గుప్పడి మంది ఉన్నా ఇది ఒక ప్రపంచంలా ముందుకు పోతుందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఒక్క 4 రోజుల వ్యవధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక అంతులేని చర్చకు మనం తెరలేపినాం. కొందరికి నిద్ర పట్టని రాత్రులను కూడా చూపిస్తున్నాం. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఈ సమావేశం, ఇది ఒక ప్రాథమిక సమావేశం. తొలి ఏకాదశి, మనం ఒక తొలి అడుగు వేయాలి. ఈ తొలి అడుగు మన భవిష్యత్ తరాలకు కూడా ఒక దారి చూపుతుందని నేను నమ్ముతా ఉన్నాను. మిత్రులారా, జర్నలిస్టులు, సంఘాలు అంటేనే ఒక సభ్యుడు ఒక సంఘం వద్దకు వచ్చి సభ్యత్వ నమోదు చెల్లించి సభ్యుడిగా చేరేది ఆయన ఆ వృత్తిలో పనిచేస్తున్న ఆ వృత్తిలో రక్షణ కోసం, ఆ వృత్తిలో అవసరాలు వచ్చినప్పుడు ఆ సంఘం అండగా ఉంటుందన్న ఉద్దేశంతో. నాకు తెలిసి సంఘాలు కేవలం ఆ వృత్తి రక్షణకే కాదు, వారి కుటుంబాలకు కూడా సన్నిహితంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 2000 కుటుంబాలతో నేను మమేకమైన వాడిని. ఆ కుటుంబంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖాల్లోనైనా కష్టాల్లోనైనా వారిలో ఒక వ్యక్తిగా మెలిగిన వాడిని. ఆ విషయం మీ అందరికీ తెలుసు. గత 3 దశాబ్దాల కాలంగా ఈ జిల్లాలో జరిగిన అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, వాటన్నిటికీ సారథ్యం వహించిన వ్యక్తులు. ఇవాళ కొన్ని సంఘాలు అట్లా భావిస్తలేవు. సంఘాన్ని తమ ఆస్తి లెక్క అనుకుంటున్నాయి. సభ్యుల ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నాయి. ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసు. సంఘం ప్రాథమిక సభ్యుని హక్కు. మన సంఘాలే లేవు. ఈరోజు దేశవ్యాప్తంగా సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో వేలాది సంఘాలు ఉన్నాయి. అవి సభ్యుల కోసం పనిచేస్తున్నంత క్రియాశీలకంగా కూడా ఇవాళ గొప్పగా జర్నలిస్టుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకున్న సంఘాలు పనిచేయడం లేదు. అందుకే ప్రత్యామ్నాయ వేదికలు అవసరం. ఇవాళ
కేవలం సభ్యుల సంఖ్యను బలాన్ని చూపి సొంత లబ్ధి కోసం తమ వ్యక్తిగత అవసరాల కోసం వాటిని వాడుకునే నాయకత్వాన్ని మీరంతా చూశారు. గత 3 రోజులుగా జర్నలిస్టులకు ప్లాట్లు రాకుండా అడ్డుకుంటాం. ఈ సంఘంలోకి పోతే ఆయా పత్రికల్లో పనిచేసే జిల్లా ప్రతినిధులకు చెప్పి ఆ మండల గ్రామీణ విలేకరుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఇట్లా ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేసేది. ఒక్కసారి మనం కనుక ఈ వేదిక తర్వాత ఒక్కొక్క మండల పర్యటన మనం ప్రారంభిస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. తప్పకుండా సంఘం అన్నది, సంఘ నిర్మాణం అన్నది పూర్తిగా సభ్యుల ప్రయోజనాల కోసం మాత్రమే ఉండాలి. అది ఒక కుటుంబ బాంధవ్యంగా ఉండాలి. ఇక జర్నలిస్టులకు సంబంధించి ఉన్న అత్యంత ముఖ్యమైన విషయాలు 3. అంతకుమించి మన వాళ్ళు ఏం కోరుకోరు. 1, ప్రాథమికంగా ఒక అక్రిడేషన్ కార్డు. 2, ఒక బస్ పాస్. 3, అందుబాటులో స్థలాలుంటే నివేశన స్థలం. సాధ్యమైనంత మేరకు మనం ఈ జిల్లాలో ముందుండి న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. కరీంనగర్ పట్టణానికి సంబంధించి ఏం జరిగిందో ఇక్కడ మిత్రులకు తెలుసు. జర్నలిస్టుల ముసుగులో, జర్నలిస్టుల పేరిట విలువైన స్థలాలు కబ్జా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులను అడ్డుకున్నాం, వాటిని నిలిపినాం, దానికి సంబంధించి కేసులు ఎదుర్కొన్నాం. ఇప్పటికీ కోర్టులకు తిరుగుతున్నాం. ఈ సమావేశం పెడితే మనకు ఇక మన గుర్తింపుకు కష్టమే, మన సంఘ ఉనికికి కూడా కష్టమే అని భావించి నాయకత్వాన్ని డీమోరలైజ్ చేసే ప్రయత్నంలో 2 రోజుల క్రితం కూడా నా మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాం. ఇటువంటి కేసులకు వెరిసేది లేదు, మీ అందరికీ తెలుసు. మంత్రులను, శాసనసభ్యులను, సిపిలను, ఎస్పీ లాంటి వ్యక్తులను ఎదిరించి కొట్లాడిన చరిత్ర నాదన్న విషయం మీకు తెలుసు. ఇవాళ నాతో పాటు నేను ఈ వేదిక మీద ఉండొచ్చు, మీరు ఉండకపోవచ్చు. మీరంతా ఈ వేదిక మీద ఉన్నట్టే. మీరు లేనిది మేము లేము. సంఘానికి కార్యకర్తలే ముఖ్యం, నాయకులు కాదు. కార్యకర్తలు బలంగా ఉంటే నాయకుడు బలంగా ఉంటాడు, బలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే మీరే మాకు ముఖ్యం. ఇవాళ ముఖ్యంగా గన్నేరువరం పాత్రికేయ మిత్రుల్ని ఒక ప్రెస్ క్లబ్ మొత్తం వచ్చి మెర్జ్ అయిపోయాడు. ఇంకా చాలా ప్రెస్ క్లబ్లు కూడా ఏకంగా నిర్ణయాలు ఎందుకు, మేము 1-2 రోజుల్లో కూర్చొని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఆ క్లబ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళడానికి మేము నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పేసి వద్దామని చాలా ప్రెస్ క్లబ్ మిత్రులు నాకు చెప్పడం జరిగింది. సరే, మన సభ్యత్వం ప్రారంభించి మనం మండల పర్యటనలకు వెళ్ళినప్పుడు అంతిమంగా ఇక్కడ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల కన్నా అతిపెద్ద సంఘంగా తప్పకుండా నిలబడుతుంది, తప్పకుండా దాన్ని నిలబెడతాం. ఈ జిల్లా తర్వాత మేము మిగతా సంపూర్ణ వీళ్ళందరూ సీనియర్ మిత్రులతో మాట్లాడుతూనే ఉన్నాం. 4 రోజుల నుంచి సిరిసిల్లలో భద్రాచలం, విశ్వనాథం, దాదాపు వాళ్ళు ఒక 4 దశాబ్దాల నుంచి పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ సంఘంలో వాళ్ళు కూడా వాళ్ళ చేరేది ఉండి వాళ్ళు సిరిసిల్ల మీటింగ్లో వాళ్ళు మనతో జాయిన్ అవుతారు.
వీళ్ళందరి సహకారంతో మనం ఈ ఉమ్మడి జిల్లాలో మొదట దీన్ని ముందుకు తీసుకుపోదాం. ఆ తర్వాత నా వరకైతే నేను ఈ ఉత్తర తెలంగాణనే కాకుండా దక్షిణ తెలంగాణ అన్ని జిల్లాల్లో యూనియన్ కార్యకలాపాలు నిర్వహించి వచ్చిన వృత్తిపరంగా కూడా ఖమ్మం జిల్లాలో నేను ఆంధ్రప్రభలో పనిచేసి వచ్చిన, వరంగల్ జిల్లా ఆంధ్రప్రభ బ్యూరోగా పనిచేసి వచ్చిన, కరీంనగర్ జిల్లాలోనైతే మొదటి నుండి ఉన్న కోల్బెల్ట్ ప్రాంతంగా కూడా నేను స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసిన విషయం మీకు తెలుసు. ఇక నా ఉద్యమ చరిత్ర, నా పోరాట స్ఫూర్తి, నా దూకుడుతనం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సభ్యుడికి ఏ రాత్రి ఏది జరిగినా ఆ రాత్రి మీ దగ్గర ఉన్ననా, అది 11 గంటల రాత్రి కానీ 12 గంటల రాత్రి కానీ, అది నాయకత్వ లక్షణం. ఇవాళ 25 ఏళ్ళు ఇళ్లలో వండుకున్న నాయకుడు ఈ జిల్లాలో, ఈ సంఘంలో, ఒక సంఘంలో నాయకత్వ బాధ్యతల్లో వహించిన ప్రాథమిక సభ్యులను వదిలిపెట్టండి, నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు సరిపోతే కూడా కనీసం పరామర్శించని, అంత్యక్రియల్లో పాల్గొనని దుర్మార్గమైన సంఘం ఏదైనా ఉంటుందా ఆలోచించండి. వీళ్ళు ఎక్కడ తిరిగిండ్రు, ఏ మండలి పేరు, ఈ 25-30 ఏళ్లలో ఆ మండలాల్లో పనిచేసే జర్నలిస్టులను వీళ్ళు పేరున గుర్తుపట్టగలరా? వీళ్ళందరి పేరు చెప్పుకొని ఇన్నాళ్ళు పబ్బం గడుపుకున్నారు. ఇవాళ తమ అస్తిత్వానికి, తమ ఉనికికి ఈ రూపకంగా ముప్పొస్తుందని భావించి ఇవాళ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. బిఎంఎస్ అంటే బీజేపీ అనుబంధం. కేంద్రంలో జర్నలిస్టులకు సంబంధించిన అనేక చట్టాలను ఈ ప్రభుత్వం ముందుకు కాకుండా చేసింది అని నేను అడుగుతా ఉన్నా. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ సార్, వీళ్ళు ప్రచారం, ఇది ఒక బీజేపీ సంఘం కేంద్ర స్థాయిలో అనేక జర్నలిస్టు చట్టాలను వీళ్ళను కాకుండా చేసిండ్రు. ఇలాంటి సంఘాలలోకి జర్నలిస్టులు పోతారా అనే ఒక ప్రచారం. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చింది. దాంట్లో అమెండ్మెంట్లు లేవు. దాంట్లో అమెండ్మెంట్లు కావాలని ఇప్పటికి 60 ఏళ్ళు 65 ఏళ్ళు కోరుతా ఉన్నారు. ఈ రోజుకు ఎలక్ట్రానిక్ మీడియాలో వర్కింగ్ జర్నలిస్టులు యాక్ట్ లేదు. ఎవరు దీనికి కారకులు? ఈ ప్రభుత్వం ఎన్నేళ్ళ అధికారంలో ఉంది? అవతల ఉన్న 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఏం చేశారు మీరు? జాతీయ స్థాయిలో అతిపెద్ద సంఘం అని మీరు చెప్పుకుంటున్నారు కదా. వేజ్ బోర్డు సిఫారసులు ఇంప్లిమెంటేషన్లో మీరు చేసింది ఏమిటి? ఇప్పటికీ 7 వేజ్ బోర్డులు పోయినాయి. వేజ్ బోర్డులు సెంట్రల్ గవర్నమెంట్కు సిఫారసులు ఇచ్చినాయి. వాటిని అమలు చేయించగలిగిరా మీరు? చేయించలేరు. ఇవాళ వేజ్ బోర్డు సిఫారసులు కావచ్చు, వర్కింగ్ జర్నలిస్టుల చట్టంలో మార్పులు కావచ్చు, లేదా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన జీవన విధానాలు, జీతభత్యాలు, ఇతర ప్రక్రియలకు సంబంధించి మెరుగైన ఒక మార్పును తీసుకురావడానికి, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక శక్తి ఈ సంఘానికి మాత్రమే, అది బిఎంఎస్కు మాత్రమే. తప్పకుండా చేస్తాం. రైల్వే పాసుల విషయం కూడా ఏం చేయలేకపోయింది. ఇవన్నీ కోవిడ్ తర్వాత మిగతా సమాజంలోని ఈ రాయితీ సెక్షన్లకు అన్నిటికీ తీసివేసిన విధంగా మనకు కూడా తీసివేసింది. దాని విషయంలో కూడా జర్నలిస్టులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా మనం రిప్రజెంట్ చేయగలుగుతాం. ఇవాళ కేంద్రంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో కావచ్చు, ఇతర కార్మిక శాఖ మంత్రులతో కావచ్చు, ఇంకా అంతకన్నా పెద్దలతో కావచ్చు,
నేరుగా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఈ సమస్యల మీద మాట్లాడగలిగే ఒకే ఒక శక్తి ఈ సంఘానికి ఉందని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈ సంఘం ఆ శక్తిని, మీ అందరి సహకారాన్ని, మాలాంటి మార్గదర్శనం చేసే వ్యక్తులను అందరం కలిసి మనం రానున్న రోజుల్లో దీన్ని ఒక బలీయమైన సంఘంగా మనం ఇక్కడ నిలబెట్టాలి. అన్ని ట్రేడ్ యూనియన్ మిగతా సంఘాల మాదిరిగా ప్రభుత్వపరమైన హక్కుల్లో అక్రిడిటేషన్ కమిటీల్లో కావచ్చు, ఇతర కమిటీల్లో కావచ్చు, వాటన్నింటిలో కూడా మన వాటా కోసం, మన కోటా కోసం మనం తప్పకుండా కొట్లాడదాం. అవసరమైతే వాటన్నిటి మీద ఆందోళనలకు కూడా మనం సిద్ధమవుదాం. ఈరోజు మనది ప్రాథమిక సమావేశమే. ఈరోజు నాతో పాటు మీరంతా ఈ సంఘంలో చేరుతున్నందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మనం ఇక నుంచి ప్రతిరోజు ఈ సంఘానికి సంబంధించిన కార్యాచరణలో ముందుకు సాగుదామని, దానికి మీ సహకారం, తోడ్పాటు ఉంటుందని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.